హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురు వ్లాగ్స్. ఈ రోజు మనము ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అదేనండి, మన పల్నాడు జిల్లాలోని కారంపూడిలో పల్నాటి వీరుల తిరునాళ్ళకైతే వచ్చేసారనమాట. కారంపూడిలో ఈ తిరునాళ్ళు అనేది అత్యంత వైభవంగా చేస్తారు. ఈ తిరునాళ్ళలో ఏమేమి ఉంటాయి, అసలు పల్నాటి వీరులు అంటే ఏమిటి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తా అయితే అనుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో. పౌరుషాల పురిటి గడ్డ పల్నాడు. 900 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రాంతం మన పల్నాడు. మాచర్ల రాజధానిగా పల్నాడును అనుగురాజు పాలించేవారు. పెద్ద భార్య కుమారుడైన మలిదేవుడు, చిన్న భార్య కుమారుడైన నలగామరాజు మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ చెలరేగింది. దీంతో వీరు రాజ్యాన్ని పంచుకుని మాచర్ల రాజధానిగా మలిదేవుడు, గురజాల రాజధానిగా నలగామరాజు పరిపాలన కొనసాగించారు. నలగాముడి మంత్రిగా నాయకురాలు నాగమ్మ మరియు మలిదేవుడి మంత్రిగా పల్నాటి బ్రహ్మనాయుడు నియమితులయ్యారు. కారంపూడిలో బ్రహ్మనాయుడు నాగమ్మ యుద్ధం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ పల్నాటి యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఏటా ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. సంవత్సరం 5 రోజుల పాటు ఈ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు రాచగావు, రెండో రోజు రాయబారం, మూడో రోజు మందపోరు, 4వ రోజు కోడిపోరు, 5వ రోజు కల్లిపాడు అనే యుద్ధ ఘట్టాలను ఆచారవంతులు ప్రదర్శిస్తూ గానం చేస్తారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలు భారీగా పాల్గొంటారు. ఎంత ఇది? ఏదైనా 100 రూపాయలే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ తిరునాళ్ళలో ఏ వచ్చి అయినా 100 రూపాయలు అనమాట, చౌక అనమాట. ఇక్కడ అన్ని కూడా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి బాగా. ఎంత బాస్ ఒకటి? ఏ మోడల్ అయినా 100, కింద నుంచి పై దాకా ఏది తీసుకున్నా 100. చూస్తున్నా, మొత్తం ఏది తీసుకున్నా కానీ 100 రూపాయలు అనమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ వెరైటీలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, బొకేలు కానీ ఇవన్నీ కూడా ఏదైనా కానీ చాలా తక్కువ రేట్లో బాగున్నాయి అనమాట ఈ తిరునాళ్ళలో. ఇక్కడ తిరునాళ్ళు మొత్తం కూడా 5 days జరుగుతుంది. చాలా బాగున్నాయి అన్ని కూడా వెరైటీలు.
$20.10. ఎంత? 100. ఎంత ఇది? 20. ఇది కారంపొడి లేని పల్నాడు జిల్లా. ఈ వీర్ల గుడి ఇది పల్నాడు బ్రహ్మనాయుడు యుద్ధంలో వాడిన ఆయుధం అండి. ఇది
అమ్మాయిడికి ఫస్ట్ లో పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే దత్తు తీసుకున్నానండి. మాలకన్నమ్మ దాసు ఎదుర్కొనే ఉంటది పెద్ద కత్తి. అది తర్వాత పుట్టాడు బాలచంద్రుడు. మాలకన్నమ్మ దాసుని ఆలయ ప్రవేశం చేపించాడు. ఇది వచ్చేసి ప్రాణలింగాలండి. 66 వీర నాయకులు గుర్తు. ఇటు సైడ్ లెక్కేసుకుంటే ఒక లెక్క వస్తుంది. ఇటు నుంచి లెక్కేసుకుని ఇంకో కౌంటింగ్ వస్తుంది. తగ్గన తగ్గుతుంది, పెరగన పెరుగుతుంది, మధ్యలో పోతుంది. కట్టు రాదు కౌంటింగ్ వచ్చి. అప్పుడు గుర్రాల వాళ్ళు యుద్ధానికి వెళ్తా రాళ్ళు పెట్టుకుని అన్నాలు వండుకుని తిన్నారు. మూర్చులు వచ్చి పడిపోయి కళ్ళలోకి వచ్చి చెప్పారు. వాళ్ళు అప్పుడు యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చి గుడి కట్టించారు. వాళ్ళు ఇద్దరు ముస్లింస్ వాళ్ళు, జాఫర్ ఫరీద్ వాళ్ళు ఇద్దరు ముస్లింస్ వాళ్ళు. బతుకున్నప్పుడే జీవ సమాధి లేదు, బయట సైడ్ సమాధులు ఉన్నాయి. బతుకున్నప్పుడే జీవ సమాధి. ఈయన వచ్చేసి బాలచంద్రుడు. ఆయన వచ్చేసి ఎదురు పెద్ద కత్తి ఉంటుందని కన్నమ్మదాసు, మాలకన్నమ్మదాసు ఎదురుగా గుడిలో ఉంటది, ఎదురు గుడిలో ఉంటది. ఈయన వచ్చేసి నరసింహస్వామి బ్రహ్మాయుడు పట్టిన ఒరిజినల్ ఆయుధం ఈయన వచ్చేసి గుల్లపల్లి దేవుడు. ఆయన చిలకూరుపేట చెనకెల్ స్వామి, నరసింహస్వామి చిలకూరుపేట, మాటూరు అట్లా పొరుగురు దైవాల నుంచి వస్తూనే ఉంటాయి. అవును స్వామి, ప్రతి ఒక్క జిల్లా నుంచి వస్తూనే ఉంటాయి దైవాలు తిరునాళ్ళకి. అవును స్వామి. ఈయన వచ్చేసి ఏమో శంకు చక్రం స్వామి, శంకు కలిసం. ఆయన వచ్చేసి అంకాలమ్మ తల్లి. వీళ్ళు చెనకెల్ స్వామి అది ఆయన వచ్చేసి. అవును స్వామి. ఇవి వచ్చేసి ఏమో మా సేవకత్తులు ఉంటాయి స్వామి. ఈడ ఇవి వచ్చేసి మా సేవకత్తులు స్వామి. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కన్నమ్మదాసు వాడిన కత్తి అనమాట. అప్పుడు ఖడ్గం ఇది చాలా పెద్దది. ఇది అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, భయం, ఇంకా ఎంతో ఆనందం. ఎగ్జిబిషన్లో దయ్యాల కోట ఇక్కడే ఇప్పుడే వెంటనే చూడవచ్చు. ఒక్క నిమిషం కూడా అవసరం ఉండదు. దయ్యాల కోట భూతాల బంగ్లా ఇప్పుడే వెంటనే ఆనందించండి. అక్కడ కాదు, టికెట్లు అమ్ముతున్నారు. టికెట్ తీసుకొని చూసి ఆనందించి దయ్యాల కోట భూతాల బంగ్లా ప్రదర్శన ఇక్కడ టికెట్ తీసుకొని ఒక్క నిమిషం కూడా అవసరం ఉండదు. టికెట్ తీసుకొని వెంటనే లోపలికి వెళ్ళవచ్చు. దయ్యాల కోట ప్రదర్శన అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం, భయం, ఆనందం అన్ని కూడా కలగలిపి ఉన్న దయ్యాల కోట ప్రదర్శన ఇక్కడే అక్కడ కాదు, ఇక్కడే ఇప్పుడే వెంటనే టికెట్ తీసుకొని వెంటనే చూసి ఆనందించండి. పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు అందరూ చూడవచ్చు. దయ్యాల కోట ప్రదర్శన అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం. ఇక్కడ అలసాలలో మేడం అక్కడ కాదండి, ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. మీ టికెట్ తీసుకోవడం అవసరం వెంటనే చూడవచ్చు. ఒక్క నిమిషం కూడా అవసరం ఉండదు. టికెట్ తీసుకొని వెంటనే చూడవచ్చు. దయ్యాల కోట భూతాల బంగ్లా అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం, భయం, ఇంకా టికెట్ తీసుకొని ఒక్క నిమిషం కూడా అవసరం ఉండదు. టికెట్ తీసుకొని వెళ్ళవచ్చు. దయ్యాల కోట ప్రదర్శన అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం, భయం, ఆనందం.
టికెట్ తీసుకొని ఒక నిమిషం కూడా అవసరం ఉండదు. టికెట్ తీసుకొని కోట ప్రదర్శన అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, భయం, ఆనందం అన్నీ కూడా కలగలిపి ఉన్న దెయ్యాల కోట ప్రదర్శన దెయ్యాల కోట ప్రదర్శన అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం, భయం, ఆనందం నీవు చేయగల అట్లా దెయ్యాల కోట ప్రదర్శన టికెట్ తీసుకొని ఒక నిమిషం కూడా అవసరం ఉండదు. ఆనందించండి. దెయ్యాల కోట భూతాల బంగ్లా ప్రదర్శన అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం, భయం, ఆనందం అద్భుతం, ఆశ్చర్యం, చిత్రం, విచిత్రం, భయం, ఇంకా ఎంతో ఆనందం. ఎగ్జిబిషన్లో దయ్యాల కోట ఇక్కడే ఇప్పుడే వెంటనే చూడవచ్చు. మీరు టికెట్ తీసుకోవడం